ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ప్రొడక్షన్ వాల్యూ కూడా ఉండాలి. అవును అవును ప్రొడక్షన్ వాల్యూస్ కూడా దాని తగ్గట్టు ఉండాలి. ఏదో షార్ట్ ఫిల్మ్ తీసినట్టుగా కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా దానికి సపోర్ట్ చేయాలి. మీరు అన్న ఒక విలేజ్ సెటప్ అన్నారు, స్కై ల్యాబ్ అన్నారు, అవి రైటింగ్ వరకు ఓకే, స్క్రీన్ మీకు వచ్చేసరికి కూడా ఆ ఫీల్ ఇవ్వాలి కదా. అవునండి. అది ఎలా ఉండబోతుంది వాళ్ళకి నిజంగా రాజశేఖర్ గారు, మహేందర్ వాళ్ళు అసలు ఎక్కడ ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇంకా మాకు భయం వేస్తుంది, ఏంటి సార్ అండి. వాళ్ళు అసలు చాలా ప్యాషనేట్ అండి. వాళ్ళకి సినిమా వెళ్తూ వాళ్ళు కూడా అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ అయిందండి. మనం ఇంతలో దిగాం, దాన్ని దాటేసింది, ఆ నంబర్స్ దాటేసి వెళ్ళిపోయింది. పబ్లిసిటీ కూడా మనం ఇంట్లో అనుకున్నాం, ఆ నంబర్స్ కూడా దాటేసి వెళ్ళిపోయింది వాళ్ళకి. బట్ వాళ్ళు ప్యాషనేట్ గా, అంటే మేకర్స్ కూడా అంతే ప్యాషనేట్ గా ఉండాలని అనిపించింది సార్. మనం డైరెక్టర్ ఎంత ప్యాషనేట్ గా ఉన్నా, నేను ఎంత ప్యాషనేట్ గా ఉన్నా, ఆర్టిస్టులు ఎంత ప్యాషనేట్ గా ఉన్నా, మేకర్స్ సైడ్ చేసేయాలి ఫినిష్ చేసేయాలి అంటే కొన్నిసార్లు కొన్ని కుదరవు. నాకు అది అనిపించింది. మనం ఎంత ప్యాషనేట్ గా ఉన్నా మేకర్స్ కూడా అంతే ప్యాషనేట్ గా ఉండాలని. వాళ్ళు అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా గ్రాండ్గా ఒక మంచి స్కేల్లోనే సినిమా చేశారు. అండ్ ఈవెన్ పబ్లిసిటీ సైడ్ కూడా దేర్ కాంప్రమైజ్ అవ్వట్లా అసలు. వాళ్ళు కూడా కంప్లీట్లీ డూయింగ్ దేర్ బెస్ట్. ఏం చేద్దాం, దానికి ఏం చేయాలని. ఇంకా నెక్స్ట్ రిలీజ్కే 25th రిలీజ్. మంచి డేట్ వచ్చిందిలేండి. వరుసగా 4 రోజులు సెలవులు వచ్చాయి. అవును, అఫ్కోర్స్ 3-4 సినిమాలు కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉంటుంది. కాంపిటీషన్ లేకుండా రాలేము ఎలాగ మార్కెట్లోకి. అని చేత పర్వాలేదు, కాస్త ప్రామిసింగ్గానే అనిపిస్తుంది పరిస్థితులన్నీ కూడా. థ్యాంక్ యూ అండి.